అంటే తులారాశి నుంచి లెక్కబెట్టినప్పుడు వచ్చే 9వ రాశిలోకి సూర్యుడు వస్తున్నాడు. ఈ 9వ రాశిని భాగ్యస్థానం అంటారు. అంటే తులారాశి వాళ్ళకి సూర్యుడు భాగ్యస్థానంలోకి ప్రవేశిస్తున్నాడు. జ్యోతిష శాస్త్ర గోచార గ్రంథాల ప్రకారం భాగ్యస్థానంలో సూర్యుడు కొన్ని వ్యతిరేక ఫలితాలను ఇస్తాడు. ఏ ఏ విషయాల్లో వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు? ఆ వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడటానికి, సూర్యుడిని బలోపేతం చేసుకోవటానికి తులారాశి వాళ్ళు సూర్యుడికి సంబంధించి ఎలాంటి శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి, ఈ విషయాలు పరిశీలిస్తే 9వ స్థానంలోకి వచ్చిన సూర్యుడు ప్రధానంగా మిత్రులైన వాళ్ళతో అకారణంగా వైరం ఏర్పడేలాగా చేస్తాడు. అంటే తులారాశి వాళ్ళకి బాగా క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ప్రాపర్ రీజన్ లేకుండా గొడవలు అయ్యేలాగా చేస్తాడు. కాబట్టి తులారాశి వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే, మీ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో చిన్న విషయాలకి గొడవ పడకండి, వాళ్ళని దూరం చేసుకోకండి. గొడవ పడేటటువంటి పరిస్థితి ఏర్పడినట్లయితే అటువంటప్పుడు చిరునవ్వుతో మౌనంగా స్నేహాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయండి. అప్పుడు 9వ స్థానంలో సూర్యుడిచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడవచ్చు. అలాగే 9వ స్థానంలో సూర్యుడు తనకు సహాయం చేసిన వాళ్ళనే దూరం చేసుకునేలాగా ప్రభావితం చేస్తూ ఉంటాడు. కాబట్టి తులారాశి వాళ్ళకి ఎటువంటి ఆలోచనలు ప్రారంభమవుతాయి అంటే, ఎవరైతే తులారాశి వాళ్ళకి బాగా సహాయం చేస్తున్నారో, ఎవరైతే తులారాశి వాళ్ళకి బాగా సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళనే పక్కన పెట్టాలనే ఆలోచనలు మొదలవుతూ ఉంటాయి. వాళ్ళని దూరం పెట్టాలని ప్రయత్నిస్తూ ఉంటారు. అటువంటి ఆలోచనను 9వ స్థానంలోకి ప్రవేశించిన సూర్యుడు కలిగింపజేస్తాడు. కాబట్టి ఆ ఆలోచన నుంచి తులారాశి వాళ్ళు బయటపడాలి. మిమ్మల్ని చాలా కాలంగా ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో, మీకు చాలా కాలంగా ఎవరైతే సహాయం చేస్తున్నారో, మీకు అండగా నిలబడుతున్నారో వాళ్ళని ఎటువంటి పరిస్థితులు వచ్చినా సరే దూరం పెట్టకండి, వాళ్ళని దూరం చేసుకోకండి. వాళ్ళు ఇచ్చే సలహాలు తప్పకుండా పాటించండి. ఈ జాగ్రత్త కనుక తీసుకుంటే 9వ స్థానంలో సూర్యుడు ఇచ్చే వ్యతిరేక ఫలితం నుంచి సులభంగా తులారాశి వాళ్ళు బయటపడచ్చు. అలాగే ఏ పని ప్రారంభించినా సరే ఆ పనిని తొందరగా పూర్తి చేయలేక కొద్దిగా అపజయాన్ని తులారాశి వాళ్ళు ఎదుర్కొంటూ ఉంటారు. అటువంటప్పుడు మనోధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో ఆ పనిని పూర్తి చేయటానికి ముందడుగు వేయండి.